నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్యాబేజీ సాగులో పనికి వచ్చే వంగడాలు, అధిక దిగుబడులకు ఆచరించే సూచనలు. చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు, సహజ సిద్ధమైన వనరులతో పురుగు మందులు. బీరకాయల సాగులో మేలైన వంగడాలు, తెగుళ్ళు పురుగుల నివారణకు మార్గాలు. బొప్పాయి పంట సాగులో అనువైన విధానాలు, నాణ్యమైన దిగుబడికి యాజమాన్య పద్ధతులు. కూరగాయల్లో క్యాబేజీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ కూరగాయను సాగు చేసుకుంటే లాభాలు దక్కుతాయి. అయితే ఈ పంట సాగులో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి నివారించుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. దీని సాగుబడిలో ఉండే బాగోగులేమిటో పరిశీలిద్దాం. క్యాబేజీని కూరగా వండుకోవచ్చు. అంతేకాకుండా సలాడ్గా ఉపయోగించుకోవచ్చు. క్యాబేజీ పంటను పండించటానికి చల్లని తేమగల వాతావరణం అవసరం. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ మించకుండా ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది రబీలో బాగా పెరుగుతుంది. ఈ పంటను సాగు చేసుకోవటానికి చౌడు, క్షార నేలలు పనికిరావు. ఇసుకతో కూడిన బంక నేలలు రబీలో ముందుగా వేసే పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గుల్ల, ఒండ్రు నేలల్లో సాగు చేసుకుంటే అధికంగా దిగుబడి వస్తుంది. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 ఉండాలి. క్యాబేజీని 1 ఎకరాలో సాగు చేయటానికి సూటి రకాలకు 300 గ్రాముల విత్తనం సరిపోతుంది. అయితే హైబ్రిడ్ రకాలు సాగు చేసుకోవాలనుకుంటే 100 నుంచి 150 గ్రాముల విత్తనం కావాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరంని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలనుకుంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకు విత్తుకోవచ్చు. అదే దీర్ఘకాలిక రకాలైతే అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. నేల అదునుకొచ్చే వరకు 4 నుంచి 5 సార్లు బాగా దున్నాలి. 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25 నుంచి 30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు, 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతో నారుమళ్లు తయారు చేసుకోవాలి. విత్తనాలను ఇసుకతో లేదా కంపోస్టుతో కలిపి నారుమళ్ల వరుసలో పలుచగా చల్లుకోవాలి. క్యాబేజీలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేశవాళీ రకాలు గోల్డెన్ ఏకర్ మంచి దిగుబడినిస్తుంది. దీని గడ్డ గట్టిగా, గుండ్రంగా ఆకారంలో ఉండి 1 నుంచి 1.5 కిలోల బరువు ఉంటుంది. ఋతువులో ముందుగా వేసుకోవటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. గడ్డ పగులుని నివారించడానికి కోతకు వచ్చిన వెంటనే కోసుకోవాలి. ఇది 60 నుంచి 65 రోజుల్లో కోతకు వస్తుంది. క్యాబేజీలో మరో రకం ఎల్లీ డ్రమ్ హెడ్. దీని గడ్డ చదునుగా పెద్దగా ఉంటుంది. ఇది 60 నుంచి 70 రోజుల్లో త్వరగా కోతకు వస్తుంది. హరిరాణి గోల్, గణేష్ గోల్ క్యాబేజీలో F1 హైబ్రిడ్ రకాలు. వీటి గడ్డ గట్టిగా ఉండి 80 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే రకాలు. క్యాబేజీలో మరో వంగడం ఫ్రైడ్ ఆఫ్ ఇండియా. దీని గడ్డలు గుండ్రంగా 1.5 నుంచి 2 కిలోల బరువుంటాయి. 60 నుంచి 80 రోజుల్లో కోతకు వచ్చే స్వల్పకాలిక రకం. క్యాబేజీని సాగు చేసుకుంటే తేలిక నేలల్లో వారానికోసారి నీళ్లు పెట్టాలి. అదే బరువైన నేలల్లో సాగు చేసుకుంటే 10 రోజులకొకసారి నీరు పెట్టాలి. పంటలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుని మొదటి దఫాగా వేయాలి. 30 నుంచి 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ ఎరువుని చివరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. 24 నుంచి 32 కిలోల నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవాలి. నాటిన 20 నుంచి 30 రోజులకు ఒకసారి, 50 నుంచి 60 రోజులకు మరోసారి వేయాలి. దీర్ఘకాలిక రకాలైతే 75 నుంచి 80 రోజులకు 3వసారి వేసుకోవాలి. ఎరువుని వేసిన వెంటనే నీరు పెట్టాలి. క్యాబేజీలో కలుపు నివారణకు
పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పంట వేసిన 48 గంటల్లోపు పిచికారీ చేయాలి. నాటిన 20 నుంచి 40 రోజులకు కలుపు మొక్కలను తీసేయాలి. క్యాబేజీని అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. ముఖ్యంగా రెక్కల పురుగు క్యాబేజీ ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులు తిని పంటను నాశనం చేస్తాయి. ఇవి ఆశించిన ఆకులు వాడి ఎండిపోతాయి. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల వంతున ఆప మొక్కలను ఎర్రపంటగా వేయాలి. గుడ్లని నాశనం చేయటానికి వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. క్యాబేజీని ఆశించే మరో పురుగు పేనుబంక. ఇవి ఆకు అడుగు భాగం గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. నివారణ కోసం మలాథియాన్ లేదా మిథేల్ డెమటాస్ 2 మిల్లీమీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. క్యాబేజీకి వచ్చే నారుకుళ్ళు తెగులు మొక్కల కాండం మొదళ్లను మెత్తబరుస్తుంది. దీంతో మొక్క కుళ్ళి వడలిపోయి చనిపోతాయి. దీన్ని అరికట్టడానికి ఎత్తైన నారుమళ్లను ఏర్పాటు చేసుకోవాలి. విత్తనం పలుచగా వరుసల్లో వేయాలి. ఎక్కువ నీరు పెట్టవద్దు. నారు మొలిచిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పంటల్లో చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్తగా వేసుకునే మందులు మనమే తయారు చేసుకోవచ్చు. ఈ మందుల తయారీకి పెద్దగా ఖర్చు ఉండదు. అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైనటువంటి పురుగుల మందులను తయారు చేసుకోవచ్చు. పంటల్లో చీడపీడలను రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ప్రకృతిలో దొరికే చెట్టు చేమలతోనే ఈ మందుని ప్రిపేర్ చేసుకోవచ్చు. పంటలను చీడపీడలు ఆశించడం సహజం. గతంలో పంటల్లో ఇప్పుడు ఉన్నన్ని ఎన్ని రకాల పురుగులు, తెగుళ్లు లేవు. తెగుళ్లు, పురుగుల వల్ల పంట కోల్పోయిన సంఘటనలు లేవు. ప్రస్తుతం ఏ పంట సాగు చేద్దామన్నా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. మనం ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందటం అసాధ్యమైపోతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ప్రకృతి పరంగా ఎదురయ్యే ఇబ్బందులు కొన్నైతే పురుగులు, తెగుళ్ల వల్ల ఎదురయ్యేవి మరికొన్ని సమస్యలు. అయితే గతంలో ఇన్ని రకాల పురుగులు పంటలకు దాపురించేవి కావు. ఏవో కొన్ని సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు ఏ పంట వేసినా చీడపీడల బాధ తప్పడం లేదు. దీనికి కారణం విచక్షణ రహితంగా హైబ్రిడ్ బీడీ విత్తనాలు వాడటం. ఈ విత్తనాల వల్ల పంటకు అధికంగా రసాయనిక ఎరువులు వాడాల్సి వస్తోంది. హైబ్రిడ్ విత్తనాలు విత్తుకున్నప్పుడు అవి నేలలోని సారాన్ని వేగంగా అధిక మొత్తంలో గ్రహిస్తాయి. దీనివల్ల నేలలో సారమంతా లేకుండా పోతోంది. అంతేకాకుండా ఈ విత్తనాలతో సాగు చేసినప్పుడు పంటలకు అనేక రకాలైన పురుగులు, తెగుళ్లు వచ్చే అవకాశాలుంటాయి. వెరసి పురుగుల నిర్మూలన కోసం రసాయనిక పురుగుల మందులు వాడాల్సి వస్తోంది. ఈ సమస్యల వల్ల పంట దిగుబడులు అనుకున్నంతగా సాధించలేకపోతున్నాం. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల నేల సాగుకు పనికిరాకుండా పోతోంది. ఈ మందుల అవశేషాలు పంటల్లోకి చేరుతాయి. అందుకే సహజ సిద్ధంగా దొరికే వాటితో చీడపీడలను అరికట్టే మందులను తయారు చేసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యగా ఉపయోగపడే మందులను మనమే రూపొందించుకుంటే వ్యవసాయ పెట్టుబడులు తగ్గించుకోగలుగుతాం. ముందు జాగ్రత్తగా ఉపయోగించుకునే మందుని తయారు చేయడానికి ఇంగువ, కలబంద, 5 లీటర్ల నీరు, 100 గ్రాముల సొంటి, 200 గ్రాముల పసుపు అవసరముంటుంది. ముందుగా నీళ్లను కుండలో పోసి దానిలో ఇంగువ వేయాలి. తర్వాత చిన్నగా తరిగిన కలబంద ముక్కలను వేసుకోవాలి. దీనికి 100 గ్రాముల సొంటిని కలపాలి. తర్వాత 200 గ్రాముల పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3-4 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ ద్రావకాన్ని ఒక రోజంతా చల్లబరచాలి. చల్లబడిన తర్వాత 1 లీటర్ మందుని
10 లీటర్ల నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. దీన్ని తయారు చేసుకోవడానికి కేవలం 50 నుంచి 60 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఇలా తయారు చేసుకున్న మందు 1 ఎకరాకు సరిపోతుంది. ఇది ఏ పంటలోనైనా ముందు జాగ్రత్త మందుగా వేసుకోవచ్చు. అయితే కూరగాయల పంటల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ద్రావణాన్ని వాడితే పంటలను చీడపీడలు ఆశించవు. ఈదురుగాలులు ఉన్నప్పుడు ఈ ద్రావణాన్ని వాడకూడదు. అంతేకాకుండా వర్షం పడుతున్న సమయంలో ఇది చల్లకూడదు. ఈ మందుని చల్లటానికి ఉదయం లేదా సాయంత్రం మంచి సమయం. ఇది పంటలకు వచ్చే అనేక పురుగులను, తెగుళ్లను రాకుండా పనిచేస్తుంది. అంతేకాకుండా అప్పటికే పంటలో ఏవైనా పురుగులు లేదా తెగుళ్లు ఉంటే అవి అక్కడి నుంచే వెళ్లిపోతాయి. ఈ మందు వాసనకు పురుగులు గుడ్లు పెట్టవు. ఒకవేళ పురుగులు అప్పటికే గుడ్లు పెడితే అవి ఆ గుడ్లను పొదగటానికి ఇష్టపడవు. అసలు ఈ మందు చల్లగానే పురుగులు పారిపోతాయి. ఎందుకంటే దీని వాసన అంత భయంకరంగా ఉంటుంది. ఈ ఘాటు వాసనకు పురుగులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. దీంతో మనం వేసిన పంటకు ఎటువంటి హాని కలుగదు. మనం ఆశించిన దిగుబడులు మనకు దక్కుతాయి. రసాయనిక పురుగు మందుల వల్ల సాగు నేలలు బాగా కలుషితమైపోతాయి. క్రమంగా నేల నిస్సారమవుతుంది. సాగుకు పనికి రాకుండా పోతుంది. అయితే మనం కలబంద, పసుపు వంటి పదార్థాలతో తయారు చేసుకున్న ఈ మందు వల్ల పంటల్లో చీడపీడలు రాకుండా పోవడమే కాకుండా దీనితో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ మందు పంటలో చల్లటం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినదు. భూమి సారం ఏమాత్రం కోల్పోదు. దీని అవశేషాలు వ్యవసాయ ఉత్పత్తుల్లో చేరవు. అంటే నాణ్యమైన ఆశించిన పంట దిగుబడులు మనకు వస్తాయన్నమాట. పంటల నాణ్యత బాగుంటే మార్కెట్లో అధిక ధర కూడా పలుకుతుంది. ఈ మందుని ప్రధానంగా కూరగాయల సాగులో ఉపయోగించుకుంటే మంచిది. మనకు నాణ్యమైన తగిన బరువులో కూరగాయలు పండుతాయి. సహజంగా మార్కెట్లో నాణ్యత కలిగిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి అధిక లాభాలు పొందటానికి దీనివల్ల అవకాశం ఉంటుంది. రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సహజమైన మందులను తయారు చేసుకుంటే వ్యవసాయం కలిసి వస్తుంది. కూరగాయల్లో బీరకాయ చాలా విశిష్టమైంది. తెలుగువారి ఆహార వ్యవహారాల్లో, కథల్లో, సామెతల్లోనూ బీరకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. బీరకాయకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే లాభాలు తప్పకుండా వస్తాయి. నాణ్యమైన బీరను పండించగలిగితే ఎప్పుడూ నష్టం రాదు. ఈ బీరను ఎలా సాగు చేసుకోవాలో తెలుసుకుందాం. బీరకాయలను సాగు చేసుకోవడానికి నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. వేడి వాతావరణంలోనే బీరను నాటుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారుగా 20,041 హెక్టార్లలో పందిరి కూరగాయలు పండిస్తున్నారు. దీన్ని జూన్ నుండి ఆగస్టు నెల వరకు సాగు చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి చివరి వరకు పండించుకోవచ్చు. భూమి మీద పాకించే పాదులకు వర్షాకాలంలో మురుగునీరు పోవడానికి 2 మీటర్ల దూరంలో కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో వేసే పాదులకు పొలమంతా నీటి బోధలను తయారు చేసుకోవాలి. పాదుకు 3 విత్తనాలను 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. వర్షాధార పంటకు 15 × 10 సెంటీమీటర్ల పాలిథిన్ సంచుల్లో వీటిని విత్తుకోవాలి. 15 నుంచి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకొని వాటిని పొలంలో నాటుకోవాలి. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను గుంతల్లో వేయాలి. నత్రజనిని 2 సమపాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి, పూత దశలో మరోసారి వేసుకోవాలి. మొక్కలకు దగ్గరగా ఎరువులను వేసుకోవద్దు. ఎరువులు వేసిన వెంటనే దానిపై మట్టి కప్పి నీరు పెట్టాలి. బీరకాయలు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్, పూసా, నస్దర్, అర్క, సుజాత, అర్క సుమిత్ వంటివి దేశవాళీ రకాలు. ఇక హైబ్రిడ్లో సురేఖ, సంజీవని, మహిమ, SS3, SS 401, 403, అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటివి అందుబాటులో ఉన్నాయి.
ఎకరానికి 600 గ్రాముల నుంచి 800 గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది. బీరను ఖరీఫ్లో సాగు చేసుకున్నట్లయితే వరుసల మధ్య దూరం 2.5 మీటర్లు ఉండాలి. అదే వేసవిలో సాగు చేసుకున్నట్లయితే 2 మీటర్ల దూరం పాటించాలి. వరుసలో 2 పాదల మధ్య దూరం ఖరీఫ్లో 750 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. వేసవిలో సాగు చేస్తే 500 సెంటీమీటర్ల దూరం పాటించాలి. బీరలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుంచి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాల్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 45 గంటల్లోపు పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. దీనివల్ల ఆడపువ్వులు ఎక్కువగా పూసి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. బీరను పందిర్లపై పెంచితే నాణ్యత గల కాయలు కాసి మార్కెట్లో మంచి రేటు వస్తుంది. గింజలు విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తర్వాత 3-4 రోజులకు ఒకసారి గింజలు మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. తర్వాత పాదు చుట్టూ 3 నుంచి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్టుగా ఉంటే ఆ సమయంలో మళ్ళీ నీరు పెట్టాలి. సాధారణంగా వారానికి ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. నీరు పాదు చుట్టూ ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేసవి పంటకు 4-5 రోజులకు ఒకసారి నీరు పెట్టాల్సి ఉంటుంది. ఈ పంటలో చీడపీడలు గమనించినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గుమ్మడి పెంకు పురుగు ఈ పంటలో కనబడుతుంది. పైరు పెరుగుదల దశలో ఉన్నప్పుడు ఆకులు పూలను ఇవి కొరికి తింటాయి. ఈ పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే మొక్కను పూర్తిగా తినేసి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. దీన్ని నివారించడానికి కార్బనిల్ 50% పొడి 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పంటలో పిచికారీ చేయాలి. పొట్ల ఆకు పురుగు బీరని ఆశించినట్లయితే పూత దశలో ఆకులను అవి కొరికి తింటాయి. దీన్ని నివారించడానికి క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పూతకు ముందు దశలో పిచికారీ చేయాలి. బీరలో తరచుగా వచ్చే మరో తెగులు బూజు తెగులు. వర్షంతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు వస్తుంది. ఈ తెగులు తొలి దశలో లేత ఆకుపచ్చ ముదురాకుపచ్చ కలిసి ఉంటాయి. ఇది చూడ్డానికి మొజాయికు తెగుల్లాగా కనిపిస్తుంది. తర్వాత ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అడుగున ఊదా రంగు మచ్చలు బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. దీంతో ఆకులు క్రమంగా ఎండిపోతాయి. దీన్ని అరికట్టడానికి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ ఎంజెడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఏరువాకలో మరో చిన్న విరామం. బొప్పాయి పంటకు పనికి వచ్చే అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి విత్తుకునే రకాలు కూడా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. అనేక ఔషధ గుణాలు ఉన్నటువంటి బొప్పాయిని సాగు చేస్తే లాభాలు తప్పకుండా వస్తాయి. పపాయిని సాగు చేసినట్లయితే తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని దక్కించుకోవచ్చు. ఈ పంట సాగులో ముందుకు సాగుతున్న రైతుల పొలంలోకి వెళ్దాం పదండి. గోదావరి తీర ప్రాంతంలోని లంక గ్రామాలు బొప్పాయిని సాగు చేసి లాభాలు గడుస్తున్నాయి. గతంలో ఈ భూముల్లో తమలపాకు, పూల మొక్కలు, కూరగాయలు పండించేవారు. వాతావరణంలో మార్పులతో తీవ్ర నష్టం ఎదుర్కొన్నారు. దీంతో ఇక్కడి రైతులు బొప్పాయి సాగుకు మొగ్గు చూపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పండిస్తున్న బొప్పాయిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ జిల్లా రైతులు 30 కోట్ల రూపాయల బొప్పాయి ఎగుమతులు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం ఉంటే మరిన్ని ఎగుమతులు సాధ్యమని రైతులు చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బొప్పాయిని వాణిజ్యపరంగా సాగు చేయడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. బొప్పాయి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మొలక నాటిన 3 నుంచి 4 నెలలకు పూత వస్తుంది.
8 నుంచి 9 నెలలకు కాయలు కోతకు వస్తాయి. మొక్క నాటిన 9 నెలలకు దిగుబడి మంచి ఆదాయం వస్తుంది. దీంతో రైతులు ఈ పంటను సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. బొప్పాయి మొక్క నేల నుంచి కేవలం 1.5 నుంచి 2 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని ఎత్తు కాపుకు పంట కోతకు సులువుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 కోతల దిగుబడి లభిస్తుంది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 12 నుంచి 16 నెలలు నిరంతరం దిగుబడులు వస్తాయి. అందుకనే రైతులు బొప్పాయి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. 6 అనే రకం దీనికి మన ఏరియాకి అనుకూలమైన రకం అండి. ఇది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా కూడా వేసుకొచ్చండి. ఇది బాగా పెంట బాగా వేసండి, బాగా ఫస్ట్ దుక్కు దున్నేసండి. మాకు ఎకరానికి వచ్చి 700 కానీ 800 ఎక్కిద్దండి. నార్మల్ 45 రోజులకి 35 రోజులు కానీ పెట్టి 45 రోజుల్లో వేసేయాలండి. మొక్క నర్సరీ కట్టుకున్నాను, మొక్క సొంతం కట్టుకుని వేసుకోవాలండి. ఇది కాపుకి 8 నెలలు కటింగ్ వస్తుందండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవళి, యలమంచిలి, ఆచంట మండలాల్లో బొప్పాయి సాగు రైతుల పాలిట ఒక వరంగా మారింది. జిల్లాలో తైవాన్ రకం బొప్పాయిని సాగు చేస్తున్నారు. ఇక్కడి నేలలకు ఈ రకం అనువుగా ఉంటుంది. తైవాన్ రకంలో కండ ఎక్కువగా మందంగా ఉంటుంది. కండ పసుపు రంగులో కాకుండా గులాబీ రంగులో ఉంటుంది. కాయ లోపల ఖాళీ ప్రదేశం చాలా తక్కువగా ఉంటుంది. కండ పక్వానికి వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు పండు గట్టిగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు రవాణా చేయడం వీలవుతుంది. శీతాకాలం కొంచెం వాటర్ తక్కువ తీసుకుంటుందండి. ఇప్పుడు జూలై మనం ఆగస్టు, సెప్టెంబర్లో పెట్టుకుంటే వాటర్ పెద్దగా అవసరం ఉండదండి. కానీ మళ్ళీ జనవరి పోయిన కానించి వాటర్ నెలకో తడి తీసుకుంటుందండి. అక్కడి నుంచి పెట్టి మార్చి నెల కానించి 15 రోజులకు తడి, 10 రోజులు 15 రోజుల కానించి ఒక తడి ఏరియాని బట్టి పెట్టాలన్నమాట. దీనికి చీడపీడలు అంటే అండి గొంగలోడు పడుతుందండి, బూజోడు పడుతుందండి. వైరస్ వస్తే మాత్రం తోట బాగా దెబ్బతింటుందండి. దీనికి వైరస్ ప్రత్యేక మందులు ఏమి లేవు కానండి, కొంచెం తాత్కాలికంగా తప్ప స్టాండర్డ్గా మారదండి. వస్తే వైరస్ వస్తే తీసేస్తామండి తోట. కానీ మామూలుగా తెలుపు వస్తే మారద్దండి, కానీ వైరస్ వస్తే కానీ మారదండి. ఇంకా మార్కెటింగ్ అంటారా, మామూలుగా 8 నెలల నుంచి లోకల్లో వెళ్తూ ఉంటుందండి. బయటికి మద్రాసు అనగా బీహార్, ఢిల్లీ కూడా మీకు రంజన్ టైంలో వెళ్తుందండి. గతంలో బొప్పాయి పండును అంత ఇష్టంగా తినేవారు కాదు. ఈ పండు వాడకంపై ప్రజల్లో అనేక అపోహలు ఉండేవి. క్రమంగా ఇవి తొలగిపోవడంతో వీటి వినియోగం బాగా పెరిగిపోయింది. సహజ వైద్య చికిత్సలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అతి త్వరగా జీర్ణమయ్యే పండుగ దీనికి గుర్తింపు వచ్చింది. గత 4-5 సంవత్సరాలుగా మార్కెట్లో దీని ధర ఆశాజనకంగా ఉండటం బొప్పాయి సాగు విస్తీర్ణం పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. దీంతో జిల్లాలో విస్తారంగా బొప్పాయిని సాగు చేస్తున్నారు. మామూలుగా ద్రవంలో ఆల్రెడీ గింజలు కలిపిస్తుంటాయండి, పౌడర్లో ఉంటాయండి. తీసుకుని మనం మామూలు చేసినప్పుడు శుద్ధి చేసుకొచ్చి లేకపోతే చేయక్కల అవసరం ఉండదండి. అందుకని ప్యాకింగ్లో కవర్లో పెట్టండి, ఒక్కోదానికి ఒక కవర్, దాంట్లో ఒక్కొక్క గింజ పెట్టి వేసుకోవాలన్నమాట. పశువుల పెంట మట్టి, మంచి మట్టి కలిపండి, ప్యాకింగ్ కూరుకునండి, అందులో గింజ పెట్టుకుని వాటిలోకి కరెక్ట్గా మనం వర్షాకాలం ఎక్కువేసుకోవాలి. దీన్ని వేసవకాలం వేయకూడదు. వేసవకాలం వేస్తే వేడికి రాలిపోయి మొగ్గ రాలిపోద్దండి. కరెక్ట్గా జూన్ నెల నుంచి పెట్టి మళ్ళీ డిసెంబర్ దాకా కూడా పశువులు వేరు వేసుకోవచ్చు అన్నమాట. బొప్పాయి పంటను సాగు చేస్తున్న రైతులు ఒక సమూహంగా ఏర్పడ్డారు. విత్తనాలతో నారు పోసుకొని నాణ్యమైన మొక్కలను ఇతర రైతులకు అందిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేని మొక్కలు రైతులకు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి రైతు సమైక్యలు ఎగుమతి కంపెనీలతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల వారికి గిట్టుబాటు ధర లభిస్తోంది. గత కొంతకాలంగా బొప్పాయి రైతులకు చీడపీడ బాధ తప్పలేదు. మామూలుగా పంట కాలంలో కనీసం 30 కోతలతో 50 టన్నుల దిగుబడి వచ్చేది. కానీ చీడపీడల బాధతో 10 కోతలతో 20 టన్నులకు దిగుబడి పడిపోయింది. బొప్పాయిలో ఆకుముడత, మొజాయిక్, రింగ్ స్పాట్ అనే 3 రకాల వైరస్ తెగుళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. రైతులు తమకున్న పరిజ్ఞానంతో తెగుళ్లను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని హార్టికల్చర్ అధికారులు పంటపై మరింత సమాచారం అందిస్తే ఎక్కువ లాభసాటి వ్యవసాయాన్ని చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అంటున్నారు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.